ఇదంతా రిసీవ్ చేసుకోవడం అంతే ఒకటేసారి ఇంత ఫేమ్ని రిసీవ్ చేసుకోవడం నాకు చాలా కొత్త స్టార్టింగ్లో. సో అప్పుడు అనిపించింది కొంచెం లైక్ ఒకటేసారి నేను సీజన్ 8లోకి వెళ్ళినప్పుడు స్టార్టింగ్లో బాధ అనిపించింది, కానీ దాని తర్వాత ఇక ఒక పాయింట్లో నేనే అనుకున్నాను, అంటే ఎంత నెగిటివ్ చేసిన అంటే 100% నెగిటివ్ వచ్చినా నాకు పర్లేదని ఫిక్స్ అయిపోయాను ఒక పాయింట్లో. అంటే ఈ ప్రపంచం మొత్తం నేను ఒక డైలాగ్ కూడా చెప్పిన, అంటే ఒక విషయం చెప్పిన అక్కడ, ఈ ప్రపంచం మొత్తం ఒక సైడ్ అయిపోయి నేను ఒక్కడనే ఒక సైడ్ అయిపోయి, హౌస్ మొత్తం ఒక సైడ్ అయిపోయి నేను ఒక్కడనే ఒక సైడ్ అయిపోయి, కానీ నేను నమ్మిన సిద్ధాంతం కోసం నేను నిలబడతా అని చెప్పేసి ఆ పాయింట్లో చెప్పిన ఒక పాయింట్లో. అండ్ ఆ పాయింట్ నుంచి నాలో ఒక ఫైర్ రైజ్ అయినట్టు నాకు అనిపించింది. అండ్ ఆ మూమెంట్ నుంచి ఇక అసలు ఇప్పుడు చెప్తున్నా, నేను ఎప్పటికీ దేనికి చలించను. సో ఎవరు ఎంత నెగిటివిటీ చేసినా పాజిటివిటీ చేసినా అన్నిటినీ నేను నా ట్రూ హార్ట్తో నేను యాక్సెప్ట్ చేసి నన్ను నేను రీఇన్వెంట్ చేసుకుంటూ నిరంతరం నేను రీడిస్కవర్ చేసుకుంటూ నేను ఇంకా బలంగా మారి ప్రతి క్షణం ప్రతిరోజు కొత్తగా మారి ఇంకా నేర్చుకుంటూ లైఫ్లో ముందుకు వెళ్తా. ఇది త్రూ బిగ్ బాస్ ఎక్స్పీరియన్స్. డెఫినెట్లీ. ఓకే. అండ్ స్టేజ్ మీద రామ్ చరణ్ గారు మీతో మాట్లాడారు, వాళ్ళ అమ్మగారు మీ ఫ్యాన్ అని చెప్పారు. సో ఎలా అనిపిస్తోంది, అంటే వాళ్ళు కూడా చూస్తున్నారు? సో సురేఖ అమ్మ గారు యాక్చువల్లీ లైక్ చాలా పెద్ద బిగ్ బాస్ ఫ్యాన్ అంట. ఆవిడ ప్రతి సీజన్ చూస్తూ ఉంటారంట. యాక్చువల్లీ నాకు సీజన్ 7 అప్పుడు కూడా చిరంజీవి గారు మొత్తం సీజన్ చూసారని చెప్పేసి నాకు చాలామంది చెప్పారు. సో ఆవిడ చూస్తుంటారంట, ఇట్లా చరణ్ అన్న ఇట్లా వస్తున్నా అని చెప్పేసి అంటే గౌతమ్ చాలా బాగా ఆడుతున్నాడు, గౌతమ్కి విన్నింగ్ ఛాన్సెస్ ఉన్నాయని చెప్పేసి చెప్పింది అమ్మ. సో డోంట్ వరీ, యు ఆర్ ఎ విన్నర్ ఇన్ ఎ లాట్ ఆఫ్ పీపుల్స్ హార్ట్స్. నువ్వు భరోసా కోల్పోకు, నువ్వు ఇంకా గ్రేట్ హైట్స్కి వెళ్తావు, సో కష్టపడుతూ ఉండు అని చెప్పేసి నా భుజం తట్టి చెప్పడం జరిగింది. సో నేను చరణ్ అన్న ఫ్యాన్ని, పవర్ స్టార్ ఫ్యాన్ని. సో యాజ్ ఏ ఫ్యాన్ బాయ్ అసలు నేను ఆ మూమెంట్ని నేను ఎప్పటికీ చెరిష్ చేసుకుంటా. అండ్ అన్న మాటలు సో నాకు ఎప్పటికీ ఒక భరోసాని కలిగిస్తాయి. సో ఐఎమ్ వెరీ వెరీ హ్యాపీ. ఓకే. అండ్ మీరు అటైర్ గురించి కూడా మాట్లాడదాం. అండ్ మీరు అంటే సీజన్ 7లో కూడా చూసాం, మీరు ఇలా కనిపిస్తూ ఉంటారు, తెలుగు అబ్బాయి లాగా కనిపించడానికి ఇష్టపడతారు. ఇది ఓకే. అంటే ఎర్ర కండువా